జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశీనాయన సత్రం కూల్చివేత ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. కాశీనాయన తపస్సు చేసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎటువంటి నోటీసులు ఇవ్వకపోయినా కాశీనాయన సత్రాన్ని కూల్చివేయటం విపక్షాలతో పాటు ఆయన భక్తులకు కోపం తెప్పించింది. కూల్చివేతకు క్షమాపణ చెబుతూ సొంత ఖర్చుతో మళ్లీ కట్టిస్తానని లోకేష్ ట్వీట్ చేయగా, ముఖ్యమంత్రి గాని అటవీశాఖ కూడా నిర్వహించే ఉప ముఖ్యమంత్రి గాని నోరు మెదపకపోవడం మీద విమర్శలు జోరందుకున్నాయి. నల్లమల అడవుల్లో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండగా అక్కడే కాశీనాయన తపస్సు చేశారు. ఆయనకు శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల భక్తులు ఈ క్షేత్రాన్ని కాశీనాయనను దర్శించుకుంటూ ఉంటారు. 1995 సంవత్సరం డిసెంబర్ నెలలో సమాధి స్థితికి చేరుతారని కాశీనాయన తన శిష్యులతో ముందుగానే చెప్పారు. ఆయన మరణం తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేశారు. అక్కడి సత్రంలో నిత్యాన్నదానం జరగటం వలన భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఈ ప్రాంతం టైగర్ జోన్లో ఉందంటూ కలెక్టర్ సూచన మేరకు అటవీశాఖ అధికారులు కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేయటం పెనుదుమారం రేపింది. ఎంపీ అవినాష్ రెడ్డి సారథ్యంలో వైసీపీ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో ఈ క్షేత్రం కోసం చేసిన కృషిని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించాలని కోరారు. నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ఈ ఆశ్రమంలో ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టేర్స్ రోడ్డు, ఆ రోడ్డు అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టేర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టేర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. అయితే ఈ విషయంలో మంత్రి లోకేష్ స్పందించారు. ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. సొంత ఖర్చులతో ఆశ్రమాన్ని పునర్నిర్మిస్తానని కూడా ఆ ట్వీట్లో హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బదులిస్తూ, లక్షలాది మందికి నిరంతరాయంగా అన్నం పెట్టి ఆకలి తీర్చే కాశీనాయన ఆశ్రమం కూల్చివేత దుర్మార్గమైన చర్య అన్నారు. ఒకప్పటి సాధారణ అడవులు ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్, పులుల అభయారణ్యంగా మారడంతో అటవీశాఖ ఆదేశాల మేరకే నల్లమల అటవీ ప్రాంతంలోని ఆశ్రమాన్ని కూల్చివేసినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారని వివరణ ఇచ్చారు. అయితే ప్రజా వ్యతిరేకత రావడంతోనే మంత్రి లోకేష్ మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, అటవీశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని స్పందించకపోవటానికి కారణమేంటని టీడీపీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు,
పరమ పూజ్య పరివ్రాజకాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. కాశీనాయన క్షేత్రంలో జరిగిన కూల్చివేత ఘటన గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పలేదా అని ప్రశ్నిస్తూ చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న వైరుధ్యాలలో కాశీనాయన క్షేత్రం నలిగిపోతున్నదని కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంటున్నట్టయింది.